కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కేంద్రంలో భర్త ఇంటి ముందు ఓ భార్య న్యాయ పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసన చేపట్టింది. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన తనకు కేశవపట్నం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్తో 2017లో వివాహం జరిగిందని బాధితురాలు శిరీష తెలిపారు. 2018లో పాప జన్మించినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని, అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడంటూ వాపోయింది. ఆ మహిళ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు శిరీష్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ అయ్యింది. 2018లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత నాకు పాప పుట్టిందని 2 లక్షలు ఇమ్మని అదనంగా గొడవలు జరుగుతున్నాయి. మా వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇచ్చిన తర్వాత నేను 1 మంత్ తర్వాత 2 లక్షలు అడిగిన అడిగితే నీకు సంబంధం లేదు అది అంటే పాపకి ఎందుకు ఫిక్స్ చేయట్లేదు మీరని అడిగిన. అప్పటి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయినాయి. 2019 ఇయర్లో చాలా గొడవ కొట్టేసి వెళ్ళగొట్టారు. 6వ నెల 12వ తారీఖు గొడవ జరిగింది. ఇక్కడ 2019లో నేను వెళ్ళిపోయినా. నాకు నేను మేనక 1 మంత్కి హుజరాబాద్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టు నుంచి డైవర్స్ పంపించాడు. సో ఇక మేము కోర్టు అటెండ్ అవ్వకుండా నేను మామూలుగానే వేసిన తీసుకెళ్తే వెళ్దాం అనేసి కౌంటర్ వేసిన కరీంనగర్ కోర్టులో. ఈ కేసు జరుగుతూనే ఉంది సార్. ఇప్పుడు నేను ఇక్కడికి మా పాప నేను నా ఇంటిని ఉండడానికి వచ్చాను. అతను ఇంకో అమ్మాయితో తీసుకొచ్చుకొని ఉండడానికి తెలిసిన తర్వాత నేను